ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి చమత్కారయుక్తమైన 2 చాటు పద్యములను సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. చాటు పద్య సాహిత్య అభిలాషులు ఆనందించే మంచి పద్యాలండి ఇవి. ఎందుకంటే తెలుగు భాషలోని రసరమ్యత ఈ పద్యాల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి రసానందమును కందాళింపచేసే పద్యాలు చాలా ఉన్నాయండి తెలుగులో. మనం ఇప్పుడు ఒక 2 పద్యాలను మాత్రం చక్కగా తెలుసుకుందాము. భావయుక్తంగా చాలా నవ్వు వచ్చే పద్యాలు అన్నమాట. ఇవి హాస్యపూరితమైనవి. సందర్భం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు చక్కగా భోజనం చేసి వచ్చి వాకిట్లో కూర్చున్నారండి చాప మీద. పళ్ళెల్లో తమలపాకులు వక్కలు ఉన్నాయి, సున్నం లేదు. తాంబూలం పూర్తిగా వేసుకోవాలంటే సున్నం కూడా కావాలి కదా. అప్పుడు భర్త భార్యను పిలిచి భార్యతో చెప్తున్నట్ట, సున్నం తీసుకోరా అని. అది ఎలా చెప్తున్నాడు చూడండి, ఎంత చమత్కారం ఉందో. ఈ పద్యం పైకి ఏదో దేవుళ్ళను పొగిడినట్టు ఉంటుంది, కానీ కొంచెం ఘాటుగా ఆమెను సున్నం తీసుకురాని పిలిచిన పద్యం అనమాట. అది చమత్కారం. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెళ్ళాము అత్తను గన్న తండ్రి ప్రేమతోడుత వానికి పెద్ద బిడ్డ సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తా పద్యం. పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి అన్న పెళ్ళాము అత్తను గన్న తండ్రి ప్రేమతోడుత వానికి పెద్ద బిడ్డ సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి. సన్నుతాంగి అని ముద్దుగా పిలుస్తూనే ఏమన్నాడు చూడండి. పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే పర్వతరాజు యొక్క కుమార్తె పార్వతి. పుత్రిక పతి. పతి ఎవరు? శివుడు. శివుడికి విరోధి ఎవరు? మన్మధుడు. మన్మధుడి అన్న పెండ్లాము అంటే మన్మధుడి యొక్క అన్న బ్రహ్మ. బ్రహ్మ యొక్క పెండ్లాము సరస్వతి. పెండ్లాము తర్వాత అత్తను గన్న తండ్రి అంటున్నాడు. సరస్వతి యొక్క అత్త ఎవరు? విష్ణు పురాణం ప్రకారం సరస్వతీదేవి యొక్క అత్త లక్ష్మీదేవి. కన్న తండ్రి, లక్ష్మీదేవిని కన్న తండ్రి ఎవరు? సముద్రుడు. ప్రేమతోడుతో వానికి పెద్ద బిడ్డ. సముద్రుడికి పెద్ద కూతురు ఎవరు? లక్ష్మీ కన్నా ముందు ఉద్భవించిన ఆమె జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవిని సాధారణంగా మనం పురాణం ప్రకారం లోకం తీరులో ఏమని పిలుస్తాం? దరిద్రానికి సంకేతంగా భావించి దరిద్ర దేవతగా భావిస్తాం. అంటే ఏమంటున్నాడు? సున్నం ఎప్పుడు తేగదే సన్నితంగా. అంటే ఓ దరిద్ర ప్రధాన సున్నం తీసుకురా, ఇది దీని భావం. చూడండి ఎంత చమత్కారం, ఎన్ని రకాలుగా వాడాడండి. ఇక్కడ చూడడానికి ఏదో దేవతలను పొగిడినట్టుంది. ఇది ఫస్ట్లో పర్వత శ్రేష్ఠ పుత్రిక అన్నాడు, అంటే పార్వతి. పార్వతి పతి శివుడు. శివుడికి విరోధి మన్మధుడు. తర్వాత అన్న బ్రహ్మ, అన్న పెళ్ళాము సరస్వతి. సరస్వతి అత్త లక్ష్మి. లక్ష్మిని గణ తండ్రి సముద్రుడు. సముద్రుడి యొక్క తోబుట్టు పెద్ద ఆమె జ్యేష్ఠాదేవి. ఇంతమందిని తీసుకొచ్చి చివరిలో ఘాటుగా అట్లా అడిగాడనమాట. ఇది చమత్కారం. అయితే ఇద్దరికీ సాహిత్యం మీద పట్టున్న వాళ్ళే, అభిలాష ఉన్న వాళ్ళే, విషయం తెలిసిన వాళ్ళే. ఈయన ఆమె ఏమన్నా తక్కువ తినదా, లోపలికి పోయి సున్నం తీసుకొచ్చి సున్నం భర్తకు అందిస్తూ ఆమె చూడండి ఇంకొక చమత్కారమైన పద్యం అలా చెప్పిందో. శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాని భావ సోనుని మామన్ సతతము తరదాల్చిన శివ సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో. మళ్ళీ ఒకసారి చెప్తానండి. శతపత్రంబుల మిత్రుని సుతుజంపిన వాని భావ సూనుని మామన్ సతతము తలదాల్చిన శివ సుతువాహన వైరి వైరి సున్నం బిదిగో అని సున్నం ఇచ్చిందట. దీని అర్థం ఏంటంటే శతపత్రంబుల మిత్రుడు అంటే పద్మములకు మిత్రుడు అండి. పద్మాలకు మిత్రుడు ఎవరు? సూర్యుడు. పద్మాకరాన్ని వికచింపజేస్తాడు కదా, అందువల్ల ఆయన సూర్యుడు అనమాట. సూర్యుడి శతపత్రంబుల మిత్రుడు అని ఆయనకు పేరు అనమాట. ఆయన సుతుడు ఎవరు? కర్ణుడు. కర్ణుడు చంపిన వాని బావ. కర్ణుని చంపింది ఎవరు? అర్జునుడు. అర్జునుడి బావ శ్రీకృష్ణుడు. సూనుని మామన్. శ్రీకృష్ణుడు యొక్క సూనుడు అంటే కుమారుడు ఎవరు? ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని మామ ఎవరు? చంద్రుడు. ఎందుకంటే ఆయన లక్ష్మీదేవితో పాటు చంద్రుడు కూడా ఉద్భవించాడు కదా. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం, ఆమెతో పాటు జ్యేష్ఠాదేవి, ఈ చంద్రుడు, వీళ్ళంతా. అందువల్ల చంద్రుడు సోదరుడు అనమాట. అందువల్ల ప్రద్యుమ్నుడికి మామైనాడు. సతతము తలదాల్చిన శివసుతుడు అంటున్నాడు. ఈ చంద్రుణ్ణి సతతము తల మీద శిరస్సు మీద ఉంచుకునేది ఎవరు? పరమేశ్వరుడు, ఆ శివుడు. ఆ శివుడు యొక్క సుతుడు ఎవరు? వినాయకుడు. వినాయకుడి వాహనం సుతువాహన వైరి వైరి అంటున్నాడు. కాబట్టి వినాయకుడి యొక్క వాహనం ఎలుక. ఎలుక యొక్క వైరి ఎవరు? పిల్లి. మళ్ళీ వైరి అంటున్నాడు. పిల్లికి వైరి ఎవరు? కుక్క. సున్నం బిదిగో అంటే
ఓ కుక్క సున్నం ఇదిగో. ఆయనేమో దరిద్రపు దానా సున్నందే అని ఆ పద్యంలో చెప్తే, ఇదిగో కుక్క సున్నమని ఈమె చెప్తున్నది. ఎక్కడన్నా దరిద్రపు దాన అనే పదం వచ్చిందా ఆ పద్యంలో? రాల. అది చమత్కారం. ఇక్కడ కుక్క అని వచ్చిందా? రాల. కాబట్టి తెలుగు సాహిత్యంలో ఉండేటటువంటి మాధుర్యము, గొప్పతనము, హాస్యము ఇదన్నమాట. ఇలాంటి పద్యాలు మనకు చమత్కారాన్ని అందించే పద్యాలు కోకొల్లలండి. ఎందుకంటే మన ప్రాచీన సాహిత్యం గొప్పతనం ఇలా ఉంటుంది. ఇలాంటివన్నీ పిల్లల అనుభవంలోకి తీసుకొచ్చి వాళ్లకు కంఠస్థం చేసి చెప్పి ఒక చక్కగా వాళ్ళని తీర్చిదిద్దచ్చు, మంచి విజ్ఞానవంతులు అవుతారు. కాబట్టి ఈ 2 పద్యాల్లోని సారాంశం తెలుసుకున్నారు, నవ్వుకున్నారు కదా. ఇలాంటి చమత్కార పద్యాలు మరి కొన్నిటితో మరి ఒక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.